చూడు బాబు, ఇది చాలా ఖరీదైన గుడ్డ, మోదుబడి కొనుక్కున్నాను. దీన్ని నాకు సూటు కుట్టాలి, చాలా బాగా కుట్టాలి. మీకేనా? నాకే. లాభం లేదండి, ఇది మీకు సరిపోతుంది. సరిపోతుందన్నాడే షాప్ పెద్ద మనిషి. కాదండి, మీ కళ్ళ ముందే కొలుసు చూశాను కదా, ఇది మీకు సూటుకి సరిపోదు. సరే టైలర్ బాబు, ఖరీదైన గుడ్డ, మోదుబడి కొనుక్కున్నాను. మీరు నాకు సూటు కుట్టాలి. అలాగే సార్, సూట్ మా ప్రత్యేకత. రండి సార్, కొలతలు తీసుకుందాం. రై రాసుకోరా. 16 బాగా కుట్టాలి. బ్రహ్మాండం కొడతాను సార్. 17.5. చాలా బాగా ఉండాలయ్యా. మీకెందుకు సార్, మీరు ఎల్లుండి రండి. సూట్ చూసి మీరు సాటిస్ఫై అవ్వకపోతే నన్ను అడగండి. ఎంతో ఖరీదు పెట్టి కొట్ట గుడ్డ. ఏమయ్యా, సూట్ కుట్టావా? నిన్ననే కుట్టారు సార్. బాగా కుట్టావా? లోపలికి వెళ్ళి ఒకసారి వేసుకురండి. మీరు సాటిస్ఫై అవ్వకపోతే నన్ను అడగండి. అలాగే. మనం కొట్టడమో సూట్ బాగోకపోవటమా? బాగుందయ్యా, సూట్ బ్రహ్మాండంగా కుట్టావు. ఏమిటయ్యా, మీ వాడు తొడుక్కున్న సూట్ కూడా నా సూట్ రంగులోనే ఉంది. గొప్ప తీసి నా సూట్ బట్ట కుట్టావా ఏంటి? కొంచెం బట్ట మిగిలితేను పిల్లాడికి సూట్ కుట్టారు సార్. ఏమనుకోకండి సార్. దాన్ని ఏమన్నా మిగిలిన బట్టనేగా కుట్టావు. ఓకే, ఇదిగో నువ్వు సాటిస్ఫై అయినట్టేనా? వస్తాను. మంచిది సార్. ఏం బాబు, నేను తెచ్చిన గుట్ట నాకు సూటుకే చాలదన్నావు. ప్రక్క వీధిలో గుట్టించాను. ఆ టైలరు నాకు సూటు కుట్టడమే కాకుండా గుట్ట మిగిలితే వాళ్ళ పిల్లవాడికి కూడా సూటు కుట్టుకున్నాడు. నీవో పెద్ద నాకే చాలదన్నావు. అదంతేం పోయిందండి, కొడతాడు. ఆయన పిల్లవాడికి 4 ఏళ్ళు, మా అబ్బాయికి 14 ఏళ్ళు. Download ShareChat.